నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, అవమానిస్తున్నారమ్మా, దానికి తోడు నాకు కూడా శరీర ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు, ఏ పని చేసుకోలేకపోతున్నాను, బాధ కలుగుతోంది, అంతకు మించి ఈ ప్రాణాన్ని తీసుకోవాలని అనిపిస్తోంది అన్నారు. అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి ప్రాణం తీసుకోవాలని అనుకుంటారు? ఎవడో మనల్ని అవమానించడం ఏంటి చెప్పండి? ఎవడైనా మనల్ని అవమానిస్తున్నాడు అంటే అర్థం ఖాళీగా కూర్చుని పని పాట లేదనమాట. అందుకని మనల్ని అంటూ ఉంటారు. వాటిని పట్టించేసుకుని మనం బాధపడుతూ కూర్చుంటే మనకు కూడా పని పాట లేనట్టే కదా. ఎవరు ఏమనుకున్నా, ప్రపంచం తల్లకిందులైపోతున్నా, ప్రపంచం బద్దలైపోతుందా, నువ్వేం చెయ్యాలి అని అనుకుంటావో అది చెయ్యటానికి ఒక్కడుగు ముందు వేయి. 100 మంది కలిసి వచ్చి నీ మీద యుద్ధం చేయటానికి ప్రయత్నించిన వెనుకడుగు వెయ్యకు, అస్సలు భయపడకు. నీకు భగవంతుడు తోడున్నాడు అనే నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎవ్వరూ ఏం చేయలేరు. ఇక శారీరక ఆరోగ్యము అంటారా, కొన్ని తినే ఆహారపు అలవాట్లను మనం మార్చుకుంటూ, వ్యాయామం చేస్తూ, సరి అయిన సమయానికి నిద్ర, సరి అయిన సమయానికి ఆహారం తీసుకుంటే శారీరకంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళి అలవాటు చేసుకుంటే హాయిగా శారీరకంగానూ బాగుంటాము, మానసికంగా కూడా బాగుంటాం.